కోసం పార్టీలో పనిచేశాను. తన సేవల్ని వినియోగించుకొని చివరికి రాజకీయాలకు పనికిరామంటూ అవమానించారని చెప్పారు వెంగమాంబ. నాలాగా ఇంకెవరూ మోసపోవద్దనేలా మాట్లాడుతున్నానన్నారు వెంగమాంబ. నేను నా ఫ్యామిలీ వృత్తి వ్యాపార రీత్యా కర్ణాటకలో సెటిల్ అయ్యాం. నేను తిరిగి కర్ణాటక వచ్చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు, నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, నువ్వు మరో తేజస్విని అవుతావు, నువ్వు 2029 అసెంబ్లీలో ఉంటావు అని చెప్పి పొలిటికల్ గా నన్ను ఎంకరేజ్ చేశారు. ఫ్యామిలీని పక్కన పెట్టి మరి చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశాను. తుఫాన్లైనా వర్షాలైనా లెక్క చేయకుండా రోజు వింజమూరులో ఉన్నటువంటి కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ కి వెళ్లేదాన్ని. అక్కడ నుంచి ఎమ్మెల్యే గారు ఎక్కడ పర్యటిస్తున్నా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా నేను సార్ కారులోనే వెళ్ళొచ్చేదాన్ని. అంగన్వాడీ కోఆర్డినేటర్ గా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ, ఎమ్మెల్యే గారు చెప్పిన పనులన్నీ చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ వర్క్ చేసే క్రమంలో ఒక్కొక్కసారి నైట్ లేట్ అయినప్పటికీ సార్ కార్లోనే డ్రాప్ చేయించారు. అయినా నీకెందుకమ్మా పాలిటిక్స్, నువ్వు నీ ఫ్యామిలీతో కర్ణాటకలో హ్యాపీగా ఉండమ్మా అన్నారు. గుండె పగిలినంత పని అయింది నాకు. లేని ఆశల్ని కల్పించారు. నాకు అవకాశం కావాలి, లేదా పొలిటికల్ ఫ్యూచర్ కావాలి అని నేను అడిగానా? నాకు విఐపి ట్రీట్మెంట్ కావాలి, మీ కార్లో తిప్పమని నేను అడిగానా? నాకు అంగన్వాడీ కోఆర్డినేటర్ జాబ్ కావాలి, లేకపోతే అసెంబ్లీలో విఐపి గ్యాలరీలో కూర్చొనే అవకాశం ఇమ్మని నేను అడిగానా? పాలిటిక్స్ కి నాకు సంబంధమే లేదు. కానీ నన్ను ఎంకరేజ్ చేసి రకరకాల హామీలు ఇచ్చి ఇవాళ నేనెవరో తెలియని వ్యక్తిలాగా బిహేవ్